हेलो एवरीवन, इधर देखो हमारा चादर कितना खूबसूरत है. తిరగలేడు. ఇదిగో చూడండి, ఇదే చార్మినార్. బాగుంది కదా, ఫుడ్ కూడా బాగుంటది, వచ్చి తినిపో. ఫీల్ అయినట్టు ఉన్నాడు. రే సరదాగా చార్మినార్ వెళ్దా? ఆ? ఏంటి భయ్యా, చార్మినారా? ఇప్పుడెందుకు? ఇప్పుడే యూట్యూబ్ లో రివ్యూ చేసా. ఫుడ్ తిందా అక్కడ? ఫుడ్డేగా, స్విగ్గీలో ఆర్డర్ చేయి, 30 minutesలో వస్తుంది. దానికి అక్కడి వరకు వెళ్ళాలా? इतने तेजस्वी लोग हैं हमारे पास. ఆహా అట్నా. రే ఫ్రిడ్జ్ లో కత్తి ఉంటది, ఇలా తింటా. అర్థమైంది. బండి, నేను నడుపుతా, పెట్రోలు. నువ్వు కొట్టించు. హ్మ్, ఎలా ఉండేవాడిని, ఎలా అయిపోయాను. కత్తి. వస్తున్నా మహాప్రభు, వస్తున్నా. ఇప్పుడు వచ్చేసాం. ఫస్ట్ ఏం తిందాం? తిన్నాం కాదు, తాగుదాం. ఏంటి బాబన్నా? చాయ్ తాగుదాందా? ఈ గుంపులో ఛాయ్ అసలు జరిగే పనేనా అది? కత్తి. అయ్యా మహాప్రభు, నువ్వు ఉండు, నేను తీసుకొస్తా. Hello there. ఎలా ఉంది చాయ్? 200% సర్ఫ్ లేవి. ఇది ఎప్పుడు తెచ్చావురా? నీకోసమే తెచ్చా. చెప్పు ఎలా ఉందో ఇప్పుడు చాయ్? సూపర్ ఉందండి, బాగుంది. దా నెక్స్ట్ చికెన్ తిందాం దా. ఈ మాట నువ్వెప్పుడు అంటావని ఎదురు చూస్తున్నాను రా. అబ్బబ్బబ్బా, అద్దరి వేయింది. మొక్క తగలగానే లైన్లోకి వచ్చాడు యాదవా. ఇంతకీ పత్తరికా ఘోష్ ఎలా ఉంది? ఓయ్, ఖర్గోష్ అంటే కుందేలు కదా, అది తినిపించావేంటి ఇప్పుడు? ఖర్గోష్ కాదురా, అది పత్తరికా ఘోష్ అంటే రాయి మీద వండుతారు దాన్ని. కోడేనా? మరి దానికింద అంత పెద్ద పేరు పెట్టడం, సింపుల్ గా రాక్ చికెన్ అని పెడితే అయిపోద్ది కదా. చూస్తున్నా. అంటే నాది జోకు విని మీకు నవ్వు వస్తాయి. మీరు ఆపకపోతే ఇది లోపలికి దించుతాయి. ఓకే ఓకే, ఏమన్నా స్వీట్ తిందామా? దా మల్బరీ మలై తిందా. ఏందయ్యా ఈ టేస్ట్ ఏంది? ఇదిగో నువ్వేం చూపించినా ఇది నాకు టేస్ట్ నచ్చలేదు అంతే. నచ్చపోనే దాంట్లో ఏముందా? పెరుగులో మల్బరీ ఏంటండి? అది పెరుగు కాదు, దాన్ని మలాయ్ అంటారు. బండ్లో తిన్నావు ఎందాక. మరి ఏంటిది ఇలా ఉంది? నీకు టేస్ట్ లేకపోతే నేనేం చేస్తాయి? అబే పదా పోదా, ఇంకా తిన్నాగా. రే లేవు, పొట్టేలు పోయిన తిందా. ఏంటిది? అదేరా హలీము. అలా చెప్పచ్చుగా, అయినా అక్కడ ఉన్నప్పుడు గుర్తురాలే. అక్కడ అంతమందిని చూస్తే నా హార్ట్ దగ్గమంటే నా బ్రెయిన్ మర్చిపోతాయి. ఇప్పుడు అర్ధరాత్రి అవుతాయి, హలీం ఉండకపోతాయి. అందుకే నేను లేపక ముందు ఆర్డర్ పెట్టా దా. అమ్మాయి ఏం టార్చర్. ఎలా ఉంది హలీము? బాగుంది కానీ ఎంత ఇది? అది మటన్ రా, ఒక 300 ఉంటది. వయసు ఎక్స్పెన్సివ్, ఐ డోంట్ అండర్స్టాండ్. ఇది ఎక్స్పెన్సివ్ అన్నావు అంటే నీ అంత తెలియదు ఇంకెక్కడ ఉండడు. పని చెయ్యి. నువ్వు గట్టిగా ఫోకస్ చేయాలమ్మా కెరియర్ మీద. ఎందుకంటే లేదంటే నీ గర్ల్ ఫ్రెండ్ లేదంటే నీ పెళ్ళమో వదిలి కాబట్టి నువ్వు అడిగిన ఏవి నువ్వు కొనలేదు కాబట్టి. అయ్యా మహాప్రభు, చాలు ఇంకా ఎండ్ చేద్దాం వీడియోని. ఇదిగోండి
ఇప్పటి వరకు వీడియో చూశారు, సబ్స్క్రైబ్ కొట్టకపోతే